న్యూస్. తెనాలిలో బలవన్మరణం చేసుకున్న గీతాంజలి కుటుంబానికి ఏపీ సర్కార్ అండగా నిలిచింది. 20 లక్షలు ఎక్స్ గ్రేషియాను సీఎం జగన్ ప్రకటించారు. గీతాంజలి బలవన్మరణ ఘటనపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబాన్ని ఆదుకుంటామని, మహిళల ప్రతిష్ట మర్యాదకు భంగం కలిగిస్తే చట్టం వదిలిపెట్టదని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా తన కుటుంబానికి ఎంతో మేలు జరిగిందంటూ గీతాంజలి ఇచ్చిన వీడియోపై ప్రతిపక్షాలకు చెందిన కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడంతో ఆమె బలవన్మరణానికి పాల్పడిందని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గీతాంజలి మృతి ప్రతి మహిళ బాధపడే విధంగా ఉందని అన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా. సుమిత్ర, గుంటూరు జిల్లాకు సంబంధించి తెనాలిలో ఉన్నటువంటి ఒక మహిళ ఎవరైతే ఆత్మహత్య చేసుకుందో ఆత్మహత్య గల కారణాలకు సంబంధించి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఆత్మహత్యకు జరిగినటువంటి విధానం నేపథ్యంలో ఆ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిచింది. కొద్దిసేపటి క్రితమే సీఎం జగన్మోహన్ రెడ్డి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించినటువంటి పరిస్థితి. అయితే గత 4 రోజుల క్రితం గీతాంజలి అనే ఒక మహిళ ముఖ్యంగా కొన్ని సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి ట్రోల్స్ కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియా ఏ కారణం అంటూ కూడా కుటుంబ సభ్యులు పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారు. గడిచినటువంటి వారం రోజుల క్రితం ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఇళ్ల పట్టాన్ని తీసుకున్నటువంటి తర్వాత ఆమె చెప్పినటువంటి కామెంట్స్ అనేవి పూర్తిగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కొన్ని ట్రోల్స్ అయితే ఏవైతే వచ్చాయో ఆ ట్రోల్స్ పట్ల పూర్తిగా ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేసిందంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ముఖ్యంగా గత 4 రోజులుగా ఆమె ఎప్పుడైతే ఆ ట్రోల్స్ అవి చూసి నిద్ర లేకుండా బాధపడుతూ ఉండేదంటూ కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇందులో భాగంగానే మనస్తాపానికి గురయ్యి ఆమె ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుందంటూ కూడా కుటుంబ సభ్యులు స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఘటనకు సంబంధించి సీఎం జగన్ చాలా సీరియస్ అయితే యాక్షన్ తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దిగ్భ్రాంతి కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఏదైతే గీతాంజలి కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేషియా నష్టపరిహారం ఇవ్వాలంటూ కూడా సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు మహిళలపై వాళ్ళ భంగానికి సంబంధించి లేదంటే వాళ్ళ రక్షణకు సంబంధించి వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించి ఎలాంటి ఏదైనా ట్రోల్స్ కనుక జరిగితే వాటికి సంబంధించి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరి వల్ల అయితే తాను ఆత్మహత్యకు పాల్పడిందో వాళ్ళందరినీ కూడా కనిపెట్టి వాళ్ళపైన శిక్ష పడే విధంగా కేసులు బనాయించాలంటూ కూడా సీఎం జగన్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇకపై ఇలాంటివి కనుక జరిగితే ఉపేక్షించేది లేదంటూ కూడా సీఎం జగన్ స్పష్టం చేశారు. అయితే ఇలాంటి ట్రోల్స్ కానీ లేదంటే ఎలాంటి వేధింపులకు కానీ గురైనటువంటి మహిళలు తక్షణమే దిశకు సంబంధించినటువంటి యాప్ లో ఫిర్యాదు చేయడం లేదంటే పోలీసులను ఆశ్రయించడం అనే అంశాలకు సంబంధించి అవగాహన తీసుకొచ్చే విధంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా గీతాంజలి కుటుంబ సభ్యులను సీఎం జగన్ ఆదుకుంటానంటూ కూడా చెప్పారు. ఆ కుటుంబానికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా ప్రభుత్వమే అండగా ఉంటుందంటూ కూడా చెప్పడంతో పాటు 20 లక్షల ఎక్స్ గ్రేషియా కూడా ప్రకటించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ దుర్గా ఫర్ ద అప్డేట్స్.